నమస్తే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఏదైతే ఆ, కొన్ని వైఎస్ఆర్సిపి వాళ్ళ అనుకూల మీడియాలో ఏదైతే ప్రచురిస్తున్నారో అందులో ఒక పాయింట్ మీకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా అనేది విపరీతంగా పెరిగిపోయింది అని ఒక ఫుల్ లెంత్ వీడియో అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో నిజంగా మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా ఎక్కువైందా, లేదా వైఎస్ఆర్ సిపిలో ఉన్నంగా మైనింగ్ మాఫియా ఎక్కువైందా? కాదండి, అన్ని దెయ్యాల వేదాలు వల్లించినట్టు ఉంది ఇదంతా. ఉమ్. ఈ మైనింగ్ మాఫియాకి వాళ్ళే ఆద్యులండి. ఓకే. ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పరిపాలన వచ్చిన తర్వాతనే ఇసుక అక్రమ రవాణా విపరీతంగా పెరిగిందండి. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా అప్పుడు మైన్స్ మినిస్టర్ రామచంద్రరెడ్డి గారు, ఆయన, రోజా గారి అనుచరులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అనుచరులు, అప్పట్లో నారాయణ స్వామి గారిని ఉప ముఖ్యమంత్రి, మా నియోజకవర్గం ఎమ్మెల్యే, వీళ్ళందరి పని ఏమంటే గ్రావెల్ అంటే ఎర్రమట్టి, నల్లరాళ్ళు, ఈ ఇవన్నీ కూడా అటవీ సంపద, ఎర్ర చందనం, ఇవన్నీ పంపడం బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి ఆర్థిక వనరే అదే అండి. ఓకే. బాగా అలవాటైంది, అవన్నీ చేసుకుంటారు ఇప్పటికీ. ఆ తర్వాత ఇప్పటికి కూడా అండి, ఇప్పటికంటే మనం ఈ ఈ ఇసుక, ఈ డంపింగ్ యార్డ్స్ ఉంటాయి, అవి వాళ్ళ మనుషులే చేసుకున్నారు. అంటే ఎవరికి ఇస్తే అది వేలం పాట ఇవేదో ఉంటాయి, అధికారులు చేసుకొని ఇప్పటికీ చేస్తున్నది వాళ్ళే. ఎర్రచందనం స్మగ్లింగ్ ఇప్పుడు కూడా జరుగుతుంది తిరుమల కొండలు. ఒక ఈ మధ్య 4 సార్లు పట్టుకున్నారు. దాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ నేతలు అన్నారు, చూసావా ఎర్రచందనం దొరుకుతుందంటే ఏమైనా జరుగుతుందని. అయ్యా, వైఎస్ఆర్ పార్టీ నాయకులరా, మీరున్నప్పుడు యథేచ్ఛగా జరుగుతుందని మేము పట్టుకుంటున్నాం. మీరు పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ దొంగతనం జరుగుతోంది మీ పరిపాలన. మా పరిపాలనలో వీటిని పట్టుకుంటున్నాం కాబట్టి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్టుకోకుండా యథేచ్ఛగా వదిలేశారు కాబట్టి కనిపించలేదు ఎవరికి. మీకు లాజిక్ అర్థమైంది కదండి. అవును. వీళ్ళు మేము పట్టుకుంటే దాన్ని చిలువలు పలువలు చేసి ఈ మాఫియా గ్యాంగ్ మీరే అని చెప్పి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే. అదే కాబట్టి ఈ దొంగలంతా వాళ్ళేండి. సార్, ఇక్కడ అందుకనే ఎర్రచందనం గురించి చెప్పారు కదా సార్. ఎర్రచందనం అవును, అనేది వైఎస్ఆర్ సిపి హయాంలో కొన్ని టన్నుల ఎర్రచందనం అనేది మన రాష్ట్రం దాటింది, చెన్నై దాకా వెళ్ళింది అని ఒక ప్రచురించారు. గతంలో కూడా అవును. బాగానే వచ్చింది. ఆ ఎర్రచందనం ఏదైతే స్మగ్లింగ్ చేసిన ఆ లారీలు కానీ అవన్నీ టీడీపీ నాయకులే అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఈవెన్ వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ లో కూడా వేయడం జరిగింది. సో మీరు అక్కడ ఉన్నారు, అక్కడ చూస్తున్నారు, అసలు ఏం జరిగింది? సరే, ఇప్పుడు లారీలు పట్టుకున్నారు. నేపాల్లో కూడా కొంత ఎర్రచందనం దొరికింది. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తానని చెప్పారు. ఇవన్నీ మనం చెప్పినంత సులభంగా పట్టుకోలేండి. ఇది ఒక రాష్ట్రం దాటిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో జరగాలి, మనం వాళ్ళకి విజ్ఞప్తి చేయగలం. ఇప్పుడు మాది చిత్తూరు జిల్లా బార్డర్లో ఉంటుంది. అటువైపు కర్ణాటక, ఇటువైపు ఆ, చెన్నై ఉంటుంది. జస్ట్ బార్డర్, దీని నుంచి అక్కడికి వెళ్ళిపోతే మన పోలీసులు మన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళలేరు, అంతా వాళ్ళదే. అలాగే నేపాల్ వరకు వెళ్ళిపోయిన వాటిని మనం పట్టుకోవడం కష్టం. ఆ వాళ్ళ పరిపాలనలో, వాళ్ళ ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళ లారీలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు లారీలు లేదా ఇట్లా ట్రాన్స్పోర్ట్ ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు అన్ని పార్టీలలో ఉంటారు. ఇప్పుడు నేను అంటే నాకు లేదనుకో, నేను ఇప్పుడు లారీలు 4 కొని చేస్తుంటాను. వైఎస్ఆర్ పార్టీ వస్తేనే లారీలు నేను అమ్మేను కదా. అవును. ఇప్పుడు నాకు ఎవడో లారీ బుక్ చేసుకుంటాడు, అన్న నేను ఏదో తీసుకెళ్తానంటాడు, వాడు ఏం వేసిపోతాడు మనకు తెలియదు, డ్రైవర్ పోతుంటాడు. అంటే అట్లని కాదు, ఇలా ఎవరి మీదనో బురద చల్లడం కోసం ఏదో చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవరో అమాయకుల పేరుతో లారీలు కొంటారు, రిజిస్ట్రేషన్లు అన్ని చేసుకుంటారు వైఎస్ఆర్ పార్టీ వెహికల్స్ అన్ని. లేదా పాత లారీలు, పాత కార్లు తీసుకొని వీళ్ళెవరో కొనుక్కుంటారు. వాళ్ళని అవసరమైతే తెలుగుదేశం అని కూడా చెప్పమంటారు, ఏమన్నా దొరికిపోతే తెలుగుదేశం అని చెప్పేయండి అని అంటారు. అట్లాంటి
దొంగ మాటలు బాగా తెలిసిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ. మీకు తెలుసు కదా కోడికత్తి డ్రామా కూడా, అవును. పొడిచింది ఎవరు పొడిపించింది ఎవరు, ఆ కేసు ఏమైందో. అలాగే గొడ్డల పోటు గుండుపోటు కథ కూడా మీకు తెలుసు. ఇవన్నీ కథలు నేర్చిన వాళ్ళు. మాకు ఒక సామెత ఉంది, అన్ని నేర్చుకునే కుక్క వేటకెళ్ళి ఉసుకో అంటే అది ఉసుకో అంటే అదంటే నువ్వేమి పట్టుకోని. అలా వాళ్ళకి ఈ అక్రమాలు అన్యాయాలు చేయడంలో బాగా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు విశ్వసించాల్సిన పనులే. మీకు చూడండి, అందుకనే చంద్రబాబు నాయుడు గారు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు మార్చి 1వ తేదీ ఒక మాట అన్నాడు. అది రాష్ట్రం అంతా కూడా దాన్ని కూడా వాళ్ళు వక్రీకరించారు. ఇలాంటి స్మగ్లర్లు, ఎర్రచందనం దొంగలు, మాఫియా వాళ్ళకి ఎక్కడైనా మనం మన కార్యకర్తలు బంధుత్వం వల్లనో కులం చూసో లేదా డబ్బుకో దేనికో పడి వాళ్ళని కాపాడితే, సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్లు అని చెప్పారండి. ఎంత స్పష్టంగా. ఎవరు కూడా కార్యకర్తల సమావేశంలో కానీ, ఎమ్మెల్యేల సమావేశంలో కానీ, కేబినెట్ మీటింగ్ లో కానీ ఇలాంటి హెచ్చరికలు చేయరు. ఒక ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలకు, మా కార్యకర్తలకు కూడా హెచ్చరికలు చేశాడంటే ఆయన ఎంత నిబద్ధతతో ఉన్నారో చూడండి. ఇంత నిబద్ధతతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో మమ్మల్ని వాళ్ళు మాఫియా అనడం హాస్యాస్పదం. ఆ మాఫియా వెనక ఇప్పటికీ వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్ ఉందండి. వాళ్ళే చేస్తున్నారు, మేము పట్టుకుంటున్నాం, పట్టుకుంటే మా మీద చెప్పేస్తున్నారు. ఇది జరుగుతున్న స్టోరీ. ఎర్రచందనం ఇప్పటికి కూడా అండి, అంటే నేను చెప్తే ఇప్పటికి కూడా చిత్తూరులో ఒక డాన్ ఉన్నాడు, ఎర్రచందనం డాన్, వైఎస్ఆర్ పార్టీ డాన్. అలాగే చంద్రగిరి నియోజకవర్గం అంతా చుట్టూ వాళ్ళే అండి. ఇప్పుడు మనకి మీరు మీరు నేను ఉన్నాను, ఉదాహరణ చెప్తాం. ఎర్రచందనం ఎక్కడ అమ్ముతారో, ఎక్కడ దొరుకుతాదో, ఏ దారిలో పోవాలో తెలుసా అండి మీకు నాకు? ఇప్పుడు మన ఇద్దరు చేద్దాం అనుకుంటే మనకి ఏం తెలుసు ఎర్రచందనం? అసలు ఎర్రచందనము చంద్ర చెక్క ఉంటుంది, చంద్ర చెట్లు అని ఉంటాయి, అవి కూడా ఎర్రచందనం లాగా ఉంటాయి, పైన చెక్కేస్తారు, రెండు ఒకలాగానే కనిపిస్తాయి. మీరు ఆ తేడా చెప్పగలరా? తెలియదు. మనకు ఆ తేడా కూడా తెలియదు. కాబట్టి మనకి ఏమీ తెలియని వాళ్ళు మనం. అవి కూడా ఈ చంద్ర చెక్కలు అవి పుష్ప 2లో ఏదో చూశాను నేను, ఓహో అని. ఇవి సినిమాలు చూడాల్సిందే. అది సిద్ధహస్తులు వాళ్ళు. కాబట్టి ఇప్పటికీ ఈ మాఫియా గ్యాంగ్ వాళ్ళే అండి. ఓకే. వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్సీపీ. అవును, అవును. థ్యాంక్ యూ సార్, ఐకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.